హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. సో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ భారీ నోటిఫికేషన్ 2025. సో మనకి ఏపీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదల చేశానండి. సో ఈ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి, అలాగే మనకి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది కేటగిరీ వైజ్గా, అలాగే ఏజ్ లిమిట్ ఎంత కేటగిరీ వైజ్గా, అలాగే పోస్ట్ వివరాలు అంటే ఏం చదువుకోవాలి, ఏం చదువుకొని ఉండాలి, సో వాళ్ళ అర్హతలు ఏంటని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఎంపిక చేసే విధానం అంటే ఈ జాబ్స్కి ఎలా ఎంపిక చేస్తారు, శాలరీ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది, అలాగే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాల్ని నేను పూర్తిగా మీకు ఈ వీడియోలో చెప్తానండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో నేను మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నానండి జాబ్ గురించి. సో ఎవరికో ఒకరు యూజ్ అయిద్దని చెప్పి ఇంటెన్షన్ ఇస్తున్నాను. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తే చాలండి, నాకు సపోర్ట్ చేసినట్లయిద్ది. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసి చూస్తున్నట్లయితే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్ 2025లో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. అంటే ఈ నోటిఫికేషన్కి ఎప్పుడు లాస్ట్ డేటు అనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ కింది తేదీల్లోగా అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు. అప్లికేషన్ లాస్ట్ తేదీ 20th March 2025. ఈ నెల 20కి లాస్ట్ తేదీ అండి అప్లికేషన్ పెట్టుకోవడానికి. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల ఎప్పుడు చేస్తారంటే 26th April 2025. అంటే ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళందరిలోంచి మీరు మెరిట్ లిస్ట్ని వాళ్ళు ఎంపిక చేస్తారు. సో ఆ డేట్ అనేది 26th April. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే సెలెక్ట్ చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారండి. అదైతే 5th May అండి 2025. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత, ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు 300 రూపాయల ఫీజు, ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు 200 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఆఫ్లైన్లో మీరు పెట్టుకుంటే కనుక 300 రూపాయలండి. సో తప్పకుండా పెట్టుకోండి. కేటగిరీ వైజ్గా 100 రూపీస్ అనేది వాళ్ళు డిక్రీస్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. సో ఏజ్ లిమిట్ కూడా క్లారిటీగా ఇచ్చేశారు. 18 to 42 years ఉండాలి. క్యాస్ట్ వైజ్గా వాళ్ళకి 5 years అనేది డిక్రీస్ చేశారండి. అలాగే పోస్ట్ వివరాలు, అర్హతలు. ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లాలోని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖకు సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు భారీ భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 43 జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఎంఎన్ఓ, వార్డెన్ ఇతర పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 10th ఇంటర్ డిగ్రీ అర్హతలు కలిగిన అప్లికేషన్ పెట్టుకోగలరు. ఎంపిక చేసే విధానం అంటే ఈ గవర్నమెంట్ జాబ్కి ఎలా ఎంపిక చేస్తారు అంటే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హత, వయసు, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శాలరీ వివరాలు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఫైనల్గా సెలెక్ట్ అయిన వారికి పోస్టులను అనుసరించి 15,000 రూపాయల నుంచి 37,000 రూపాయల 640 రూపాయల శాలరీ ఇస్తారు. ఇతర అన్ని అలవెన్స్ అన్ని రకాల అలవెన్స్లు బెనిఫిట్స్ ఉంటాయండి. సో అంటే వాళ్ళు పోస్టులు 43 పోస్టులు ఇచ్చారండి. ఆ పోస్టులు బట్టి శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్టార్టింగ్ శాలరీ అయితే 15,000 ప్లస్ ఉంటుంది. సో లాస్ట్ వచ్చేప్పటికి 37,000 రూపాయల లోపు ఉంటుందండి. అలాగే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయిన వారు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ పూర్తి చేసే దరఖాస్తు ఫామ్, ఇంటర్ డిగ్రీ డిప్లొమా డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్సీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలండి మీరు అప్లై చేసుకోవడానికి. అలాగే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు
అన్ని అర్హతల అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు పెట్టుకోగలరు. నేను వీడియోలో డిస్క్రిప్షన్ కింద నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తానండి. అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ఫిలప్ చేసి అప్లై చేయండి. సో మీరు మర్చిపోవద్దు. లాస్ట్గా ఒకసారి డీప్గా మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి 43 జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఎంఎన్ఓ, వార్డెన్ ఇతర పోస్టులకు భర్తీ చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 10th ఇంటర్ డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి నా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం తెలుసుకున్న వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా పెట్టుకోనండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.